డీటెయిల్ చూస్తే నిరుపేదల సొంతింటి కలను ప్రజాప్రభుత్వం సాకారం చేస్తుంది అని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో ఆయన పర్యటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శ్రీధర్ బాబు ఇందిరమ్మ ఇల్లు, గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో లోటు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఓం దేవీం వాల్మజనేంద్ర దేవాస్తాం విశ్వరూపా పశవోపదంతే సానోమింద్రేష మోచంద్ర దీర్ఘమాయు अर्धप्राक्षता ओं देवीं वाल्मजनेन्द्र देवास्तां विश्वरूपा पशवोपदन्ते सानोमिन्द्रेश मोचन्द्र दीर्घमायुः ओं सज्ञानं विज्ञानं प्रज्ञानं ध्यानदविधानतो सङ्कल्पमानं कृतं कृतो श्रेयो वशे आयुसम्भूतं भूतं प्रार्थित प्रियमेधा सुहर्षदा अर्चन्त पुत्रका पुनरुत्थष्टवर्तता अर्धत प्राक्षता ओं देवीं वाल्मजनेन्द्र देवास्तां विश्वरूपा पशवोपदन्ते सानोमिन्द्रेश मोचन्द्र दीर्घमायुः ओं सज्ञानं विज्ञानं प्रज्ञानं రాష్ట్రం బాగున్నా రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్నా జగన్ ఓర్వలేకపోతున్నారని పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. గొడ్డలి పార్టీ అంటే గొడ్డలే అని సజ్జలు అంటున్నారు. ఇక వైసీపీ వాళ్ళకి ఎప్పుడు కత్తులు గొడ్డల్లే అని పుల్లారావు విమర్శించారు. అందుకే వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారన్నారు. అయినా వారి బుద్ధి మారలేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పేదవాళ్ల పండుగ ఇది. ప్రతి నెల 1వ తారీఖు వస్తుందంటే పేదవాళ్లకు పండుగ. ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి 4,000 రూపాయలు ముఖ్యమంత్రి కాకముందు 3 నెలల నుంచి జగన్ సిగ్గుపడాలి. ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఈ రోజు వరకు 2 సంవత్సరాల 3 నెలల వరకు సుమారు పెన్షన్లు అందించి సుమారు 70,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్లకే ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చిన 4,000లో 3,000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ అమౌంట్. జగన్ 1000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ విధంగా ఈ యొక్క పెన్షన్ పండుగ పేదవాళ్ళ కళ్ళల్లో ఎప్పుడూ లేనటువంటి ఆనందం కనపడతా ఉంది. ఈ 4,000తో మేము బతకొచ్చు, మా కుటుంబం బతకొచ్చు. చంద్రబాబు గారు ఉండబట్టే మాకు ఈ పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సుమారు 65 లక్షల కుటుంబాలకు 2,800 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్లుగా ఇస్తున్నట్లు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర చెప్పారు. అందులో మహిళలకు 1,584 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే సింధూర పంపిణీ చేశారు. ఎస్సీ కాలనీ కమ్మపాలెంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు. ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. అందులో భాగంగా 3,000 పెన్షన్ 4,000 చేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్న దాంట్లో ఏ మాత్రం వెనకాడకుండా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 65 లక్షల కుటుంబాలకి 2,700 కోట్లు ప్రతి నెల ఇస్తున్నాము. అందులో ముఖ్యంగా మహిళలకు మాత్రమే 1,584 కోట్ల రూపాయలు కేవలం మహిళలకు అందుతుంది. మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో మనకు తెలుసు. 4,000 పెన్షన్లు కాకుండా వికలాంగులకి, ఒంట్లో హెల్త్ బాగాలేని వాళ్ళకి 6,000 పెన్షన్, 10,000 పెన్షన్, 15,000 పెన్షన్. పార్వతీపురం మన్యం జిల్లా పి లేవిడిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేశారు. సుమారు 6 హామీలు నెరవేరుస్తున్నట్టు ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు.
ప్రతి నెల 1న పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీడీఓ ఉమామహేశ్వరి, సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. దోనకొండలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో సహా అనేక మందికి ఆమె పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమం కేవలం పెన్షన్ల పంపిణీ మాత్రమే కాదని ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు వేదికగా మారిందని లక్ష్మి అన్నారు. దోనకొండ మండలం ప్రజలకు అండగా ఉంటామని, వారి సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రతి లబ్ధిదారునికి సకాలంలో పెన్షన్ అందేలా చూసుకుంటామని లక్ష్మి భరోసా ఇచ్చారు. కడప జిల్లా బద్వేల్లోని 12, 13 వార్డుల్లో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ పెన్షన్లు పంపిణీ చేశారు. పేదలకు రక్షణగా, సామాజిక భద్రత కోసం కూటమి ప్రభుత్వం ప్రతి నెల మొదటి రోజే ఇంటి వద్దకు పెన్షన్లు అందజేస్తుందన్నారు. సూర్యనారాయణ ఈ వార్డుల్లో పర్యటిస్తూ డీసీసీబీ చైర్మన్ వద్ద ఆయా వార్డుల ప్రజలు, ఆ రోడ్లు, కాలువల సమస్యలను ఏకరువు పెట్టారు. అధికారులతో సూర్యనారాయణ చర్చించి కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరించారు. మరికొన్నిటిని త్వరలో పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్గా విశాఖ రైల్వే మార్పు చెందడంతో చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి మార్గం సుగమం అయిందని ఎంపీ దగ్గుమల అన్నారు. ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్గా విశాఖ రైల్వే మార్పు చెంది చిత్తూరు రైల్వే స్టేషన్ అనుసంధానం అయిందన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు ఎంపీ రైల్వే స్టేషన్ సందర్శించి రైల్వే ఉద్యోగులతో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్లో చిత్తూరు రైల్వే స్టేషన్ ఉండడంతో చిత్తూరు ప్రజలకు పలు కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయని దగ్గుమల్ల అన్నారు. ఇప్పటికీ కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం జరుగుతుంది అని, నూతన టెక్నాలజీతో భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. రైల్వే జోన్ మనం 1966లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వచ్చిన తర్వాత అదే మన ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, కొన్ని ప్రాంతాలని ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్ డిమాండ్ ఉన్న రైల్వే జోన్ని విశాఖపట్నానికి తీసుకొని వచ్చాం. దాన్ని సౌత్ కోస్టల్ రైల్వే జోన్, సౌత్ కోస్టల్ జోన్గా ఏర్పడింది. దానిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 డివిజన్లు, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. సో ఈ జోన్లు, ఈ డివిజన్లన్నీ కూడా జోన్లోకి తీసుకురావడం జరిగింది. అయితే రాయగఢ్ కూడా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో రాదు అది. దీనివల్ల ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ జరిగినట్టు. ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన రైళ్లు ఇంప్రూవ్ అవుతుంది, అట్లాగే రైల్వే ట్రాక్లు ఇంప్రూవ్ అవుతాయి, ప్లాట్ఫామ్స్ ఇంప్రూవ్ అవుతాయి, బడ్జెట్ కూడా సపరేట్గా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలైన సౌకర్యాలు పెరుగుతాయి. రైల్వే స్టేషన్స్ కూడా మెరుగుపరచడానికి చాలా బాగుంది. సో ఇది ఈరోజు జోన్ 1 నుంచే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి ముఖ్యంగా ప్రధాని గారికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, అలాగే గౌరవనీయులైన అశ్విని వైష్ణవ్జీ రైల్వే మంత్రి గారికి. మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం దగా చేస్తుంది అని అనకాపల్లిలో వైసీపీ యూత్ విభాగం నిరసన ర్యాలీ ప్రదర్శన చేపట్టింది. 15 లక్షల రూపాయలు తీసుకుని డిఎస్సీ పోస్టింగ్ ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. అనకాపల్లిలోని వైసీపీ ఆఫీస్ నుండి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తుంది అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీపై సిబిఐతో విచారణ జరిపించి లక్షలాది నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న నాయకులను శిక్షించాలని కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైసీపీ వినతి పత్రం అందించారు. డిఎస్సీ పేరిట లక్షలాది మంది యువతీ యువకుల్ని మభ్యపెట్టి వారి భవిష్యత్తుతో చెలగాటలాడి కనీసం వారు అధికారం ఇచ్చినందుకు, ఈ రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇచ్చినందుకు కొంచెం కూడా వారి మీద కనికరం లేకుండా ప్రశ్నపత్రాలని, ఉద్యోగాల్ని, వీటన్నిటినీ కూడా
వారికి కావలసినటువంటి వ్యక్తులకి ఇచ్చి ఉద్యోగాలు కూడా రేటు పెట్టి అమ్ముకొని పూర్తిగా ఈ పేపర్స్ అనేటువంటివి లీక్ చేసుకొని ఎవరైతే మీ తాపేదారులు ఉన్నారో, ఎవరైతే మీ టీడీపీ జెండా మోసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఇవాళ చాలా తేటతెల్లంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం వింటున్నాం 15 లక్షల రూపాయలకు సుమారుగా ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ఇంతకన్నా దిగజారుడుతనం ఏముంటుంది? ఇవాళ యువతను పూర్తిగా మోసం చేసి రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దానికి వ్యతిరేకంగా ఇవాళ మేమందరం కూడా పెద్ద ఎత్తున అనకాపల్లిలో మరి నిరసన దీక్ష కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే మీకు నేను ఒకటే కోరుతున్నా, మీకు నిజంగా దమ్ముంటే మీరు ఏదైతే అవకతవకలు జరగలేదని మీరు చెప్తుంటే, మీకు ధైర్యం ఉంటే మీరు దీని మీద సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీకి కానీ మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మెగా డిఎస్సి దగా డిఎస్సి అనే కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా శాంతియుతంగా విద్యార్థుల తరపున యువత తరపున ఈ కార్యక్రమాన్ని సుమారుగా 1000 నుంచి 2000 మందితో శాంతియుత నిరసన కార్యక్రమం చేపడదామని అనుకుంటే మరి పోలీసు వారిని అడ్డు పెట్టుకొని ఈ రోజు మమ్మల్ని అణిచివేయాలని, ఈ అణిచివేసిన ధోరణిలోని విద్యార్థులు యువత కూడా వెనక్కి వెళ్ళిపోతారనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం తను చేసిన తప్పుని ఏదైతే తను చేసిందో ఈ డిఎస్సిని యొక్క పోస్టుల్ని 15 లక్షల రూపాయలకి పోస్టులు అమ్ముకొని డిఎస్సి నియామకాల్లో కూటమి ప్రభుత్వం లక్షలాది నిరుద్యోగులను మోసం చేసింది అని వైసీపీ విద్యార్థి విభాగం ఆరోపించింది. డిఎస్సిలో జరిగిన భారీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలంటూ పాడేరులో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, నిరుద్యోగ యువత ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసినట్లు రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి నాగభూషణం తెలిపారు. మెగా డిఎస్సి నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయంటున్నారు. లిస్ట్ ఆఫీసర్ పోస్టులు, గ్రూపుల కేటాయింపుల్లో పారదర్శకత పాటించలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్ని దగా డిఎస్గా పేరు కూటమి ప్రభుత్వం మోసం చేసిన సందర్భంగా కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ నేతృపత్రం ఇవ్వడానికి ఇచ్చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులతో చాలా ఆటలాడుకుంటూ తప్పుడు హామీలు ఇచ్చేసి, తప్పుడు మార్కులు ఇచ్చేసి వాళ్ళని తప్పుదో పట్టించేసి ఈ దగా మోసాన్ని పాల్పడడానికి కారణమైంది. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక మోసాలు పిఎస్సి కోటా కానీ, అలాగే వికలాంగుల కోట, చాలా రకాల కోటాలు ఉన్నాయి. ఆ కోట ఉద్యోగాలు కూడాను ఇందాక మా మిత్రులు చెప్పినట్టు కొన్ని లక్షల్లో బేరాలాటలు సాగి అమ్ముడుపోవడం జరిగింది. దీనికి నిరాశనగా రాబోయే కాలంలో మళ్ళీ ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఈ దగా డిఎస్సిని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించేసి యువతకు న్యాయం చేయాల్సిందిగా ఇక అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. చందనాడలో బీఆర్పీ తప్పుడు మస్తర్లు వేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి పని సైట్ వద్ద వారు బైఠాయించారు. 6గురికి పని చేయకుండా మస్తర్లు వేయడంతో ఉపాధి కూలీలు బీఆర్పీని నిలదీశారు. పని చేయని వారికి మస్తర్లు వేసి పేమెంట్ ఎలా చేస్తారని నిలదీశారు. చందనాడులో పనిచేయని వారికి మస్తర్లు వేసి పేమెంట్లు చేయిస్తున్నారని ఉపాధి హామీ కూలీలు తెలిపారు. వారు వేరే పరిశ్రమలో పనిచేస్తున్నారని చెప్పారు. బినామీ మస్తర్ల పనిభారం కూడా తమపై మోపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నక్కపల్లి ఓపీఓకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మనిషికి ఒకలాగా చూస్తున్నా, నచ్చిన వాళ్ళు ఏమో కూర్చోబెట్టుకుంటున్నారు. నేనే చూసేదాన్ని, నేను పనిలో వచ్చేటప్పుడు కూడాను నచ్చిన వాళ్ళు ఏమో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించుకునేది, నచ్చలేని వాళ్ళు ఏమో చేసి వాళ్ళది ఇంకా పని చేయించేది. నచ్చిన వాళ్ళు ఏమో పంపించేస్తుంది, ఫోటో తీసి ఒక 5 నిమిషాలు ఉంచండి అమ్మా మీ తాత వెళ్ళిపోండి అంటారు. నచ్చిన వాళ్ళతో అయితే ఒకలా, ప్రభుత్వం అన్నాక అందరికీ ఒకలాగే, ఇది అందరిది పని. నచ్చిన ప్రభుత్వం ఉన్నవాడికి ఒకలాగా పని, లేనివాడికి ఒకలాగా కాదు, ఇది అందరిది పని. అందరికీ ఒకలాగే డబ్బులు పడతాయి కదా. పని చేసినోడికి అదే డబ్బులు, పని చేయలేనివాడికి కూడా ఇక్కడ అదే డబ్బులు పడుతున్నాయి. అంటే పని చేసినోడు ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా వేరేగా కనబడుతున్నారా?
పనికారు పథకం సంబంధించి గతంలో ఒక 10 రోజుల నుంచి మాకు సుమారుగా 200 మంది పైన పనిచేస్తున్నారు. అయితే ఇందులో చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి, మీరు వచ్చి అడగాలి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 200 పైన మంది పనిచేస్తున్నారు. గతంలో మీట్లుగా పెట్టమని అనేక సార్లు మేము మండల ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఏపీఓ గారిని కూడా అడగడం జరిగింది. ఏపీఓ గారు కూడా మీట్లు పెడతానని ఆ రోజు 3 మీట్లని. జగిత్యాల జిల్లాలో 12 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 11,000 మంది రైతుల నుంచి 4,25,000 క్వింటాల మక్కలు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రైతుల నుంచి దళారులు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల క్వింటాలకు 300 రూపాయల వరకు తీసుకున్నారు అని విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల 50 నుంచి 250 రూపాయల వరకు తీసుకున్నారని అంటున్నారు. ఇలా మొత్తంగా రైతుల నుంచి దళారులు 5 కోట్ల రూపాయల వరకు దండుకున్నట్లు విమర్శలు వచ్చాయి. వాస్తవానికి క్వింటాలకు 30 రూపాయల లోపు హమాలీ ఛార్జీలు మాత్రమే రైతులు భరించాల్సి ఉంది. మిగిలిన ఖర్చులన్నీ మార్క్ఫెడ్ సంస్థే భరించాలంటున్నారు. అయితే నిర్వాహకులు గన్నీ బ్యాగులకు, బస్తాల రవాణా, ఇతర ఖర్చులకు రైతుల నుంచి వసూలు చేశారంటున్నారు. మక్కలు తెస్తే బారదాని కోసమే బారదాని అత్త అని ఒక 5-6 రోజులు బారదాని రాలే. ఈయనే ఉన్నాం ఎండల పడి. బారదాని వచ్చినాక 2 రోజులకు 3 రోజులకు అందరికి ఇచ్చిండు. ఇచ్చి జోకంగా బారదాని ఇప్పుడు బారదాని ఇచ్చేటప్పుడు సాప కొట్టినందుకే 2 రూపాయలు తీసుకుంటారు. ఒక నెంబర్ సాప కొడతారట. టంపుకు బత్తకు 2 రూపాయలు. ఆడికే జోకంగా ఇచ్చినాక మేము నింపించడానికి బత్తకు 8 రూపాయలు నింపేటోళ్ళకు. నింపినాక జోకటోళ్ళకు మళ్ళీ ఓనాడు ఆగినాక మళ్ళీ జోకుడులు వస్తారు. వెంటనే జోకులు లేదు లైన్ ఆడ. మళ్ళీ జోకుడులు వచ్చినాక జోకి కుట్టేసినందుకు ఆయనకి 23 రూపాయలు. దడవాయికి 4 రూపాయలు. ఈ ఆడే సాట మక్కల అంచెపడతా చూడు, ఆమెకు బత్తకు 2 రూపాయలు. మళ్ళీ గుల్లెడు మక్కలు తీసుకుంటుంది, అడుగు మక్కలను నూక్కుంటుంది. బత్తకు 2 రూపాయలు. మళ్ళీ సూతులు మేమే కొనుక్కొచ్చుకోవాలి. 230 రూపాయలకు కిలో సూతులు. ఆ సంచి ఏదైనా జినిగిపోతే అది మేమే కుట్టుకోవాలి. కుట్టిపించినందుకు సంచికి 5 రూపాయలు. మళ్ళీ లారీ ఇప్పుడు అన్ని పోయి మళ్ళీ 4 రోజులు ఆ జోకి 4 రోజులు ఉంది ఆనొస్తుందని మేము. జగిత్యాల జిల్లా కోరుట్లలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలో నీరు లేక ప్రజలు అవస్థపడుతున్నారు. మున్సిపాలిటీ నుంచి వచ్చే ట్యాంకర్ పైనే వారు ఆధారపడుతున్నారు. మిషన్ భగీరథ నీరు రోజు విడిచి రోజు రావడం వల్ల తమకు ఇబ్బందిగా ఉందంటున్నారు. ప్రతి ఇంటి ముందు నీటి కోసం డ్రమ్ములు పెట్టుకున్నారు. అధికారులు చొరవ చూపి పట్టణంలో ప్రస్తుతమున్న 4 ట్యాంకర్లే కాకుండా మరికొన్ని ట్యాంకర్లను పెంచాలని కోరుట్ల 11వ వార్డు, 16వ వార్డు కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, సురేందర్ కోరారు. నీటి ఎద్దడి, నీటి కొరత చాలా వరకు ఉన్నది. ఈ రతల పంప్ ఏరియా నుంచి ఇక్కడ బాబ్రీ చౌక్ కానీ, ఇక్కడ రహీంపురా కానీ, ఇక్కడ గాన్లవారి సంఘం దగ్గర మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇంటింటికో డ్రమ్ము పెడితే కానీ నీటి కొరత తీరే పరిస్థితి లేదు. మా వార్డు యందు గౌరవ కమిషనర్ అయితేంది, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా మా వార్డుకు ఇంకా వీలైనంత ట్యాంకర్లు పెంచాలని కోరుతున్నాను. ఈ ట్యాంకర్లు ఎందుకంటే సగం మందికి వస్తున్నాయి, సగం మందికి వస్తలేవు. ఈ ఈ ఈ వాటర్ నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని మాకు గౌరవ సూచకంగా ఖచ్చితంగా నీటి ఎద్దడి తీర్చే విధంగా. కొరుట్ల పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఏర్పడింది. మరి దాదాపు 20-25 వార్డులలో చాలా నీటి సమస్య ఉంది. దీనిపై ఇప్పుడు మన మున్సిపల్లో మాత్రం కేవలం 2 మున్సిపల్ ట్యాంకర్లు 2 లీజు తీసుకున్న ట్యాంకర్లు మాత్రం ఉన్నాయి. ప్రజలకు ఇవి ఏమాత్రం సరిపోవట్లేదు. తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. దీనితో పాటు ఏదైతే మిషన్ భగీరథ వాటర్ వస్తుందో అది డే బై డే వస్తున్నది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున మలక్పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను హైదరాబాద్ దక్షిణ ట్రాఫిక్ జిల్లా డీసీపీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. మలక్పేట ఆర్యూబీ న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ సమీపంలోని అక్షయ హోటల్ వద్ద మూసరంగాబాద్, మూసీ నది వంతెన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి నిల్వ సమస్యలపై ప్రత్యేకంగా సమీక్షించారు. భారీ వర్షాల సమయంలో నీరు వేగంగా వెళ్లిపోయేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలతో సమన్వయం పెంచి సమస్యలను వెంటనే పరిష్కరించాలని
డీసీపీ రాహుల్ హెగ్డే సూచించారు. వర్షాలు కురిసినప్పుడు వాహనదారులకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఆదేశించారు. ఎన్నికల మేనిఫెస్టోలో దళిత బంధు కింద 12 లక్షల రూపాయలు ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారని దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోయిల మహేష్ అన్నారు. అయితే 3 ఏళ్లైనా హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికైనా శ్రీధర్ బాబు హామీ నెరవేర్చాలని మహేష్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో పరిపాలనలో శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారన్నారు. తాము కోరుకున్న దళిత బంధు పథకాన్ని 15 రోజుల్లో ప్రకటించాలని, లేకపోతే మంతని నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని మహేష్ హెచ్చరించారు. మేనిఫెస్టో రాసినవా, సోయిలేక రాసినవా అనేది కూడా మంత్రిని దళితులకు, రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు చెప్పాలి. ఎందుకంటే పదవులు వచ్చేదాకా దళితులు మాలో సగభాగం, దళితులు మాకంటే ఎక్కువ, దళితులు మాతో సమానం అని చెప్పేసి చంద్రబాబు గారు. మరి పదవులు వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు, నేను కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నా కానీ ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది శ్రీధర్ బాబు గారు అని చెప్పారు. మరి అంతగా మీ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మీ దళిత ద్రోహి ముఖ్యమంత్రి మీకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి మేనిఫెస్టో కమిటీగా ఉన్న రోజు మీరు చెప్పిన తప్పులన్నీ చేసిన అని ముక్కు నేలకు రాసి వాళ్ళకి దళిత బంధు నిధులు ఇవ్వాలి, అంబేద్కర్ అభయస్థం ఇవ్వాలి, మనం ఏదైతే అధికారంలో రావడానికి చేవేళ్ళ డిక్లరేషన్ చెప్పినామో. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో దొంగతనం జరిగింది. ఆలయం తాళం పగలగొట్టి అమ్మవారిపై ఉన్న నగలు, పుస్తే, మట్టెలు, వెండి కండ్లు, హుండిని దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 50,000 రూపాయల విలువైన ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వచ్చి నైట్ లేచిపోయాడు. పొద్దున మేము 6 గంటలకు వస్తాం, పూజ చేస్తాను, నేను వస్తాను. రోజు వచ్చే వరకు ఆ తలుపులు ఇట్లా అన్ని తీరు ఉన్నాయి. ఏందని చూసే వరకు, బయటికి వెళ్ళే వరకు అమ్మవారికి చూస్తే మట్టెలు లేవు, ఉండి లేదు, మొన్న కండ్లు వచ్చినాయి, ఎండి కండ్లు, అవి కూడా లేవు, అన్నీ తీసుకోపోయారు. దాదాపు 20,000 ఉండి ఉంటుంది. ఇది ఒక గ్రామం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పిల్లాపాపలతో భారీగా తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు, ఆలయం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. స్వామివారిని దర్శించుకొని కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణాలు, అభిషేక పూజలు, కుంకుమ పూజలు, సత్యనారాయణ వ్రతాలు లాంటి ఆర్జిత సేవలు నిర్వహించారు. ఈవో రమాదేవి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పలువురు భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని బోనాల మొక్కులు చెల్లించారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు చాలా సమయం వేచి ఉన్నారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామిని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి దర్శించుకున్నారు. ఆలయం అధికారులు సిపి సుమతికి ఘనస్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వామివారికి సిపి సుమతి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ మండపంలో సుమతికి స్వామివారి తీర్థప్రసాదాలు అధికారులు అందజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా 2K వాకథాన్ నిర్వహించారు. వాకథాన్లో పలువురు అధికారులు, విద్యార్థులు, పలువురు వాకర్స్ పాల్గొన్నారు. తహసీల్దార్ ఆఫీస్ నుండి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వల్ల సమాజంలో తలెత్తున్న దుష్పరిణామాల గురించి ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని ఏఎస్పీ సుష్మిత రామనాథన్ అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. డ్రగ్స్ బారిన పడిన వారికి పునరావాసం కల్పించేలా సమాజం ముందుకు రావాలన్నారు. వారిని బాధితులుగా గుర్తించి సరైన చికిత్స అందించాలని ఏఎస్పీ చెప్పారు. డ్రగ్స్ మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అని సుష్మిత హితవు పలికారు. ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇదిలో మన జంగారెడ్డిగూడెం రెవెన్యూ డిపార్ట్మెంట్, జంగారెడ్డిగూడెం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సిల్వర్ ఓక్స్ స్కూల్ ఈ కోఆర్డినేషన్ చేసి ఇక్కడ సివిల్ సొసైటీ మెంబర్స్, సివిల్ సొసైటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న మెంబర్స్ అందరూ ఇక్కడ వచ్చారు. ఈ రన్ థీమ్ ఏంటి అంటే ఒక డ్రగ్ అవేర్నెస్. ఈ డ్రగ్ మెనస్ అనేది సొసైటీలో ఎంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తుంది అది గురించి అందరికీ అవేర్నెస్ రావాలి. ఈ డ్రగ్ మెనస్ అనేది కంట్రోల్ చేయడం అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద సొసైటీ. పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ రెవెన్యూ
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.